హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సంవత్సరం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన హరిహర వీరమల్లు సినిమా గురించి భయ్య. నిజానికి సినిమా నుంచి అంటే మొన్ననే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది భయ్య. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది అని చెప్పొచ్చు. కాకపోతే అందులో ఒక డౌట్ కూడా పెట్టాను. అంటే అది ఐటమ్ సాంగా నార్మల్ సాంగా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది, అది ఇది అని చెప్పేసి కూడా చెప్పాను. అయితే అదంతా బాగానే ఉంది. ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి ఆ సాంగ్ తర్వాత సినిమా నుంచి ఏ అప్డేటు లేదు భయ్య. నేను ముందు నుంచి ఒక్కటే మాట చెప్తున్నాను, సినిమా అయితే ఇప్పట్లో రాదు అంటే నిజంగా నాకైతే చాలామంది మెసేజ్ చేస్తున్నారు, నువ్వెవరు చెప్పేకి సినిమా రాదు అది ఇది అని చెప్పేసి. యాక్చువల్గా ఒక్కసారి ఊహించుకోండి, జూన్ 12వ తారీఖున ఉండే సినిమాకి ఇప్పటి వరకు ఒక అప్డేట్ కూడా రాకపోవడము అసలు ఎంత దరిద్రమో మీకు తెలుసా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇప్పటికే నాకు తెలిసినంత వరకు ఇంకొక 2-3 రోజుల్లో అయితే, అంటే ఇప్పుడు 31 కాబట్టి ఒక 2-3 రోజుల్లో దాదాపు ట్రైలరే వదలాలి. అలాంటిది ఇంతవరకు ఆ సినిమా గురించి ఏ అప్డేటు లేదంటే నాకు తెలిసినంత వరకు మళ్ళీ ఆ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇది చాలామంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే బాధగానే ఉండొచ్చు. అంటే ఇవి నాకు కూడా బాధగానే ఉంది. చాలా రోజుల నుంచి నేను కూడా ఆయన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. కాకపోతే ఏ సినిమాను రావట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే ఆయన ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఏ సినిమా కూడా రావట్లేదు. కాబట్టి నేను కూడా వెయిట్ చేస్తున్నా భయ్య. కాకపోతే ఉన్న ఫ్యాక్ట్ అయితే ఇదే భయ్య. నిజానికి ఇప్పటికే అంటే ఇంకొక 10 రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ట్రైలర్ ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు. ఏ సినిమాకైనా కూడా ఒకవేళ ట్రైలర్ రాకపోయినా సినిమా మీద బజ్ పెంచే రకమైన ఏదన్నా ఒకటి వస్తుందని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ డౌట్ ఏంటి అంటే సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ ఉంది. అలాగే నాకు కూడా చాలా డౌట్ ఉంది అని చెప్పొచ్చు భయ్య. కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా సినిమా వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్స్లోనే ఉన్నారు. కాకపోతే ఇవన్నీ ఆలోచిస్తే అంటే సినిమా మీద బజ్ లేదు, అసలు సినిమా వస్తుందని కూడా ఎవరు చెప్పట్లేదు. కాబట్టి అసలు ట్రైలర్ కూడా వదలట్లేదు, టీజర్ కూడా మొన్న ఏదో ఇది వదిలేరు. దానికంటే బెటర్గా ఇప్పుడు మనకి భారీగా వదులుతారనే నమ్మకంతో మనం అయితే ఉన్నాము. సినిమా మీద హైప్ అనేది లేకుండా చేశారు అని చెప్పేసి కూడా చాలామందికి తెలిసిన విషయం ఇదే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సినిమా వస్తుందా రాదా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంది భయ్య. నిజంగా నాకు తెలిసినంత వరకు అయితే ఈ సినిమా అయితే ఖచ్చితంగా జూన్ 12వ తారీఖున అయితే రాదు నేను గట్టిగా అయితే చెప్పబోతున్నాను భయ్య. నాకు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే ఈ సినిమా గురించి ఇప్పటికే బజ్ పెంచేవాళ్ళు లేదు కాబట్టి సినిమా అప్పుడు కూడా రాదు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఒకవేళ ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ ఎప్పుడు వస్తుందో మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.